ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ 2025వ సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది సంవత్సరం మొత్తం మీద అని పరిశీలన కనుక చేస్తే, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి కాబట్టి సమస్తమైన కార్యములు యందు కూడా విజయాన్ని సాధించేటువంటి అద్భుతమైన శక్తి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకి 2025వ సంవత్సరంలో ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. మీకు రెడ్ కార్పెట్ పరుస్తారు. మీకంటూ ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుతాయి. చాలా అభివృద్ధికరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ యొక్క 2025వ సంవత్సరంలో పూర్తిగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకంటూ ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి. అవి బాగా పెరుగుతాయి, అద్భుతంగా డెవలప్ అవుతాయి. వాటి వల్ల 10 మంది సంతోషంగా ఉంటారు. మీరు మీ జీవితాన్ని కూడా బాగా అభివృద్ధి బాటలో పయనించేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. శక్తి సామర్థ్యాలు బాగా పొందగలుగుతారు. కుటుంబంలో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క కుటుంబం ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండేటువంటి అవకాశము ఆరుద్ర నక్షత్ర జాతకులకు కనపడుతోంది. అటువంటి సంఘటనలు కూడా చాలా మటుకు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో, బ్యాంక్ సెక్టార్లో ఉండి ఉద్యోగం చేస్తుంటారో ఆరుద్ర నక్షత్ర జాతకులు, వాళ్ళకి మాత్రము ట్రాన్స్ఫర్లు అంటే బదిలీలు కనపడుతున్న కారణం చేత అది కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకమైన బదిలీలు కాదు, ట్రాన్స్ఫర్లు కాదు. ఇష్టం లేని చోటకి మీరు ట్రాన్స్ఫర్ అక్కడ ఉద్యోగం చేసిన పరిస్థితులు కాదు. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ లో ఉండేటువంటి వ్యక్తులకి మాత్రమే ఆరుద్ర నక్షత్ర జాతకులు, మిథున రాశికి చెందిన వ్యక్తులకి ఉద్యోగాలలో మార్పులు కనపడుతున్న కారణం చేత తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఓవరాల్ గా 95% ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ యొక్క 2025వ సంవత్సరము అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తోంది. జీవితంలో మరింత అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది సుమాను మన ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ జీవితాల్లో మరింత ఆనందాన్ని పొందవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ, తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.